నమస్తే, వెల్కమ్ టు లియో. లిక్కర్ స్కామ్ లో సంచలనం. సార్, దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటిదాకా ఈడీ ఎంటర్ కాలేదు ఎందుకు అని చెప్పి చాలా రకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమయ్యాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ సడన్ గా ఇప్పుడు సోదాలు అయితే మొదలుపెట్టాయి. అది ఓన్లీ హైదరాబాద్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ రెండు రాష్ట్రాలే కాకుండా దాదాపు ఢిల్లీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లా పలు చోట్ల ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా ఈడీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసింది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎవరెవరు ఎంతెంత దోచేశారు. ఇప్పుడు దాదాపు తమిళనాడులోనే 5 ప్లేసెస్ లో ఒకేసారి సోదాలు. కర్ణాటక కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇంకా ఢిల్లీ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మిథున్ రెడ్డి ఎంపీ అసలు నాకేం సంబంధం లేదన్న వ్యక్తి మరి ఎందుకు ఆ మీటింగ్ లో ఉన్నాడు? స్వయంగా మరొక ఎంపీ అయిన విజయసాయి రెడ్డి ఆ మాట చెప్పాడు. అవును, మరి ఎందుకు చెప్పాడు? నిజంగా ఉంటేనే కదా. మరి దాన్ని ఎవరు కూడా వీళ్ళు లేము అని చెప్పి ఎవరు చెప్పట్లేదు. స్కామ్ చేయలేదని చెప్తున్నారు కానీ ఆ మీటింగ్ లో మేము లేము అనే మాట మాత్రం చెప్పట్లేదు. మరి మీటింగ్ లో ఉన్నారు అంటే మరి మీరు స్కామ్ లో ఉన్నట్లే కదా. అసలైన ఏపీ లిక్కర్ సంబంధించిన నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గా ఉండి అతను మాత్రం దేంట్లో సంబంధం లేదు. ఆయన మాత్రం సంతకాలు చేశాడు, డబ్బులే ముట్టిని అంటున్నారు. అంతవరకే ఆయన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మధ్య తనకి ఇంటికి వచ్చి మరి ఎంక్వైరీ చేశారు, అడిగారు. తను ఏదో సమాధానాలు చెప్పక ఏదో చెప్పాడు అన్నట్లుగా మనం వింటున్నాం. అసలు నిజంగా ఏపీ లిక్కర్ స్కామ్ అంటే దేశవ్యాప్తంగా ఈడీ ఎంటర్ అయ్యే పరిస్థితి. ఇంత దారుణంగా వీళ్ళు దోచేశారు రాష్ట్రంలో. ఇంత భయంకరంగా దోపిడీ చేసిన వీళ్ళని ఎందుకు వదిలేయాలి? ఈ రోజు చూస్తున్నా, ఒక్క డబ్బులే దోచేశారా? జనాలు ప్రాణాలు తీసేశారా? ఎంతమంది అభాగ్యులుగా అనాథలుగా మిగిలిపోయారు, ఇంటి యజమానిని కోల్పోయి. ఎంతమంది ఈ రోజున ఆరోగ్య పరిస్థితి బాగలేక మరి చూపించుకోవటానికి డబ్బులు లేక మంచానికే పరిమితం అయిపోయి, ఇంటి యజమాని మంచాన్ని పడి ఉంటే ఆ ఇంటి ఇల్లాలు కానివ్వండి, పిల్లలు కాని ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా తల్లిని చెల్లిని వదిలేసి ఉండలేరు కదా ఎవరైనా. ఆ ఫ్యామిలీకి విలువలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, ఎవరు కూడా వదులుకోలేరు. ఇట్లాంటి డబ్బున్న మనుషులు ఇలా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మరి అక్కడున్న ఏపీ రాష్ట్ర ప్రజలు ఈ రోజున చూస్తున్నాం ఎవరి వల్ల వాళ్ళ ఫ్యామిలీలు అంతా భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి వైపే అందరి వేళ్లు చూపిస్తాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సిట్టికి సంబంధించి విచారణకి వెళ్ళి వస్తుండగా వాళ్ళని బెదిరిస్తూ మీ ఆఫీస్ ముందే ఒక ఇల్లు తీసుకుంటాను, మీ భర్తం పడతానని చెప్పేసి మాట్లాడడం, తర్వాత మళ్ళీ జడ్జి ముందుకెళ్ళి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని మా అమ్మకి ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్తానమ్మా అని చెప్పేసి అని ఒక సినిమా డైలాగ్ కొట్టడం, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నాం. నిన్నగాక మొన్న కూడా అసలుకి నాకు ఎటువంటి సంబంధం లేదంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదే విధంగా మిథున్ రెడ్డి నేను ఎంపీని నాకేం సంబంధం అని చెప్పేసి అన్న మిథున్ రెడ్డి కావచ్చు, అసలు రాజకాస్ రెడ్డి టీడీపీకి సంబంధించిన నేతతో సంబంధాలు నేను చెప్పడం కావచ్చు. సో నిజంగా ఇవన్నీ కూడా వాస్తవాలా, లేదంటే సిట్ తేల్స్తుంది వాస్తవాలా అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ తేల్చిందండి. ఇప్పుడు ప్రజలకు తెలిసింది కాబట్టి వీళ్ళ 11 పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేస్తారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడు? మా తల్లికి ఏదో మాట ఇచ్చానన్నాడు. తర్వాత వేద పాఠశాల నేను నడుపుతున్నాను, నేను ఇలాంటి కార్యక్రమాలు చేయనన్నాడు. వేద పాఠశాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు? ఒక వేదం చదివే పండితుడు మరి గుళ్ళో పూజారి భార్య పేరునున్న పొలాన్ని నువ్వు ఏ విధంగా లాక్కున్నావో చూసాం. మరి వేద పాఠశాల నడిపే వ్యక్తి ఈ విధంగా చేయొచ్చా? వేద పాఠశాల నడిపే వ్యక్తి మరి అతను ఏదైతే తిరుపతి సూడాకు సంబంధించి ఉన్నాడో దాంట్లో ఆవేనే డబ్బుల కోసం తిరిగిందని చెప్పి మనం చూస్తున్నాం. వాళ్ళ కొడుకు ఏ విధంగా ఉన్నాడో చూస్తున్నాం. మరి మాటలు కాదు కదా. ఈ రోజు నువ్వేమని మాట ఇచ్చావు నీ తల్లికి, నీకు మీ తల్లికి తెలియాలి. అక్కడేమో ప్రగల్భాలు పలికాడు ఆఫీసర్స్ ముందు, జడ్జి గారి ముందుకు వచ్చేమో పెడబొబ్బలు పెట్టాడు. మరి అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి, ఈ నాటకాలు, వీళ్ళు చేస్తున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నాలు, అదొకటే కనిపిస్తోంది. మరి మిథున్ రెడ్డి విషయానికి వస్తే అతను ఏ విధంగా చేశాడో చూస్తాం. మరి వీళ్ళందరూ కూడా చెప్పేదొకటి చేసేదొకటి, గతంలో జరిగింది ఒకటి. ఇప్పటికి కూడా నిజంగానే సిట్ ఆల్రెడీ అన్ని కూడా ఎప్పటికప్పుడే చార్జ్ షీట్లు దాఖలు చేస్తూ ఉంది. వీళ్ళ విషయాలు వస్తూనే ఉన్నాయి. వీళ్లతో పాటుగా మరి ప్రద్యుమ్న ఎవరు, ఈ చాణక్య ఎవరు, మరి రాజకాస్ రెడ్డి, మరి కేసినేని చిన్ని లాంటి వాళ్ళతో ఎవరితోనో ఉన్నాయని వీళ్ళందరూ కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఆయన సవాలు విసిరారు, మీరు నిరూపించండి ఎక్కడ ఏ అమెరికాలో ఏ ప్లేస్ లో ఉందో నేను సవాలు సిద్ధమని మీడియా ముఖంగా చెప్పారు. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. అంటే ఎంతసేపటికి ఏదో ఒకటి గుడ్డగాల్చి వాడి మీదేస్తే వాడే ఏదో చస్తాడు అన్నట్లుగా ఉంది తప్పించి వీళ్ళు నిజాయితీగా ఆ ఛార్జ్ షీట్ పట్టుకొని మాట్లాడిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంతవరకు లేరు. దాంట్లో ఏమి రాశారు, ఏం పొందుపరిచారు, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏ విధంగా మద్యం తయారు చేశారు, ఏ విధంగా డిస్టిలరీస్ ని బెదిరించారు, గన్ పాయింట్ పెట్టి మరి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. మరి వాళ్ళదేంటి,
ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేశారు, దిగమింగేశారు. అంటే ఎంత దారుణంగా అంటే ఒక రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి అభివృద్ధి లేకుండా కేవలం వీళ్ళు దోచుకోవటమే అవినీతే ఇదిగా పెట్టుకున్న వీళ్ళు మరి ఈ రోజున ఈ నీతి వాక్యాలు చెప్తూ మాకేం సంబంధం లేదంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి మీకు హోదా లేకుండా పక్కన పడేసి ఈ రోజున అరెస్ట్ లో జరుగుతూ ఉన్నా కూడా అన్యాయం అక్రమం అని చెప్పి అరవటమే తప్పించి వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం అయితే ఎక్కడా చేయలేరు. అయితే ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చేసింది. సడన్ గా దాదాపు 5 రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలా చూస్తున్నాం. సో ఇప్పుడు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఈసారి 25 ఏళ్ళు తప్పదంటున్నారు జైలు. ఏమంటారు మీరు? ఇక్కడ 9 ఈడీ కేసులు, ఇంకా ఇతను ఏదైతే మనం చూసాం 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. బోలెడన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. మరి ఈ కేసులు అన్ని కాకుండా ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నాడు. బయట ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ వీళ్ళ అవినీతి పర్వం కొనసాగించారు. మరి ఈ రోజున ఈడీ ఎంట్రీతో ఆ మధ్య విన్నాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేశాడు, కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు చేశాడు. మరి ఈసారి జైలుకు వెళ్ళాడంటే 25 ఏళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆయన కూడా లాయర్ కాబట్టి ఈయన చేసిన తప్పులు తెలుసు, గతంలో ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ సెక్షన్స్ కింద ఉన్నాయో తెలుసు కాబట్టి మరి నెక్స్ట్ అట్లాంటి సెక్షన్స్ కింద కేసులు ఉండి జైలు జీవితం అనుభవించొచ్చి మళ్ళా బెయిల్ మీద ఉంటూ ఇలాంటి అవినీతి చేసిన వాళ్ళు ఎలాంటి శిక్షలు అనుభవిస్తారనేది ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి క్లియర్ కట్ గా ఆయన చెప్పేశాడు. నిజంగానే ఈడీ ఎంట్రీ తోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ దీంట్లో దాదాపుగా 11 సార్లు మొన్న ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దాంట్లో కూడా విన్నాం, అంతకుముందు దాంట్లో విన్నాం. మరి ఇన్నిసార్లు ఈయన పేరు పదే పదే ఎందుకు వస్తుంది అంటే ఫైనల్ గా అంతిమంగా దోచుకున్న దొంగ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వైపే అందరు వేళ్లు చూపిస్తారు. అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఈడీ సోదాలు జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు కర్ణాటక అంటే యలహంక ప్యాలెస్ చెప్పుకోవచ్చు, తమిళనాడులో ప్యాలెస్ ఉంది, మరి ఇక్కడ ఆంధ్రాలో ఉంది, ఢిల్లీలో ఉన్న ఈయన ప్యాలెస్లు అన్ని కూడా సోదాలు జరిగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్లే. ఈయన ఖచ్చితంగా అరెస్ట్ చేయటం ఖాయం. కానీ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇంత దోపిడీదారుడు, ఇంత గజ దొంగ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తుల్ని ఆషామాషిగా ఏదో కేసు పెట్టేస్తాం దీంట్లో నీ పేరుందని చెప్పి అరెస్ట్ చేయటం కాదు. చాలా జాగ్రత్తగా పగడ్బందీగా గతంలో ఉన్నవి ఇప్పుడువి అన్ని కూడా ఈ బెయిళ్లన్నీ ఏ విధంగా రద్దు అవ్వాలి, కొత్త కేసులకు మరి ఎలాంటి మరి వీళ్ళు పరిణామాలు ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా చూసుకొని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవటం అయితే ఖాయం. ఖచ్చితంగా ఈడీ ఎంట్రీ తోటి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు ఏం కోరుకుంటున్నారు, అందరూ ఒకటే మాట, ఎంతసేపటికి లిక్కర్ స్కామ్ అంటున్నారు, ఎవరెవరి పేరులో వస్తున్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది కానీ అరెస్ట్ చేసేది ఎప్పుడు, మరి ఎందుకు ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఒకవైపు బాబాయ్ కేసు ఉంది, ఇంకా బోలెడని దేన్ని వదిలిపెట్టలేదు కదా వీళ్ళు, దేన్ని వదిలిపెట్టలేదు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి చూస్తూ ఊరుకుంటున్నారంటే ఈ రోజున ప్రజలందరికి కూడా వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. మరి పూర్తి ఆన్సర్ మాత్రం మరి దాని తర్వాత ఈ వీళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈడీ ఎంట్రీ తోటి ఈ రోజున కీలకమైన అంశాలు ఏం బయటపడబోతున్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాత కేసులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక్కసారి అరెస్ట్ అయితే మటుకు 25 ఏళ్ళు జైలు తప్పదని చెప్పి వాళ్ళ సన్నిహితులే చెప్తున్నారు. సో మొత్తానికి లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రీ సంచలనం. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.